ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావు కదమ్మా! ఇది బీటా హెచ్‌సీజీ టెస్ట్ చేయించు అని చెప్పారు మ్యామ్. హ్మ్. రీడింగ్ వచ్చింది మ్యామ్. 1300 ఎంతో చేంజ్ వచ్చింది. 1347 ఎంతో వచ్చింది మ్యామ్ బీటా హెచ్‌సీజీ వాల్యూ. అది చూసుకొని మేడము స్కాన్ చేస్తే 2 టైమ్స్ హార్ట్ బీట్ అమ్మా రాలేదని మీరు చెప్పారు. మెడికల్ దాంట్లో ఉన్నారు కదా డాక్టర్స్‌కి అసిస్టెంట్ కింద. అవును మ్యామ్. ఇక్కడ ఇదేమి రాసారో చెప్పండి ఒకసారి. 5 వీక్స్ 2 డేస్ అనుకుంటా మ్యామ్. 5 వీక్స్ 5 మంత్సా? 5 మంత్స్. 5 మంత్స్ కానీ కాదు ఇప్పుడు 5 మంత్స్ అవ్వదుగా డెలివరీ టైం. సరే ఆవిడ అన్నట్టు 5 వీక్స్ అన్న. మ్మ్. 5 వీక్స్ అంటే ఏప్రిల్ 4కి 5 వీక్స్ అయిపోయింది. అంటే మార్చి 3rd వీక్ అనుకుందాం. ఓకేనా? మార్చి 3rd వీక్లో 2nd వీక్లో మ్యారేజ్ అయిందే 2nd వీక్. సో దానివల్ల ఆ అబ్బాయికి డౌట్ రేజ్ అయింది. రైజ్ అయితే ఇది తీసుకెళ్ళి ఎమ్మటి వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు అప్పుడు చేయాలి కదా డౌట్. మీ హస్బెండ్ కూడా వచ్చాడా? వచ్చారు మేడం. 2 విజిట్స్ వచ్చారు మేడం. అప్పుడు కాదు అప్పటి నుంచే తర్వాత రెండోసారి కూడా వచ్చాడు అంట. 2 విజిట్స్ వచ్చారు 2 సార్. విజిట్స్కి, సెకండ్ విజిట్కి వెళ్ళకూడదు కదా డౌట్ వస్తే. డౌటే సార్ అది. వాళ్ళ అన్నయ్యని పిలిచి మాట్లాడుకున్నాడు, ఆయన ఏదో చెప్పాడు. క్లారిటీ నిజం. వచ్చేసింది అతనికి. ఫైనల్‌గా అయితే వాళ్ళు నాకు నువ్వు వద్దు, బేబీ కూడా వద్దు అమ్మ అని మీరు అంటున్నారు హస్బెండ్ కావాలి అంటే మేము టెన్షన్ తీసుకుంటాం. మేడం. మీరు వద్దా అంటున్నారు. వద్దు అవునా? మేడం. ఇక్కడ నిజాలు ప్రూవ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఇదే నువ్వు సేఫ్ సైడ్లోకి వెళ్ళింది ఎక్కడ అంటే ఆ భర్త కావాలి అంటే నిజాలు ప్రూవ్ చేయాలి. అప్పుడు రమ్య గారు దిగుతారు, సార్ దిగుతారు, ఆ అబ్బాయికి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, అంతగా అయితే ఛాలెంజ్ చేస్తారు డిఎన్ఏ టెస్ట్కి కూడా. నీకు కాపురం కావాలి అంటే ఓకేనా, దానికి మీరు రెడీగా. ఇంకా ఆయన ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్. నాకు సంబంధం లేదు. స్టిల్ మొన్న కూడా ఫోన్ చేపించాను. చేపిస్తే ఎవరు నువ్వు అని అంటున్నారు మేడం నన్ను. నేను మెసేజ్ చేశాను. ఎవరు నువ్వు అని ఇప్పుడు అంటున్నారు. అర్థమైందా మీకు? ఎవరు నువ్వు, మీరు నాకెందుకు మెసేజ్ చేశారు అని అంటున్నారు మేడం. చాలా బాధ వేసింది మేడం. ఎంత బాధ వేసింది అంటే తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్ మేడం. ఇంకా అంటే ఇంక అప్పుడు అర్థమైపోయింది. అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అర్థమైపోయింది ఈమె నాకు వద్దు అని. ఆయన అలా ఉన్నాడు. ఆయన వద్దు అనుకున్నాడు, ఆయన రీజన్స్కి కరెక్ట్ ఉందమ్మా. మేము డిఎన్ఏ టెస్ట్ చేసి మీ ఆయనతో మాట్లాడి చంపల పగలగొట్టన్నా నీతో హ్యాపీగా ఉండేలాగా చూస్తాం. దీనికి మీరు రెడీయా అంటున్నా? రెడీ మేడం. డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాం. డిఎన్ఏ టెస్ట్ కి రెడీ మేడం. అదే రేపు పొద్దుట మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి ఆయన పిలుస్తామమ్మా. పిలిచి ఆ ప్రొసీడింగ్స్ నడిపిస్తాం. ఎందుకంటే ఇది లీగల్గా వెళ్ళే వ్యవహారం కదా. ఆయన వద్దు అనడానికి మీ ఇంట్లో వాళ్ళు ఆయనకి సలహాలు ఇవ్వడానికి చాలా తేడా ఉంది. నువ్వు వద్దు అంటే ఇవేమీ ఉండవు, లీగల్గా దిగుతాం, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, కాంపెన్సేషన్ తీసుకోవడం, నీ పిల్లల్ని పుట్టే పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు. ఇంతేనా? ఇది ఒక ఆప్షన్. నువ్వు సెకండ్ మ్యారేజ్, పుట్టిన పిల్లలు అతనికే పుట్టారండి కాబట్టి మనం లీగల్గా వద్దు, అతనితో పిలిచి మీరు ఏం చేయగలుగుతారో అవి చేసి కాపురమే నిలబెట్టండి అనటం ఒకటి. కాపురమే నిలబెట్టండి అన్నప్పుడు మేమేం చెప్తే అవి మీరు చేయడానికి రెడీ అవ్వాలి. దానివల్ల క్యారెక్టర్ ప్రూవ్ అవుతుంది. 2 జీవితకాలం అతని హెరాస్ చేయకుండా మేము దగ్గరుండి ఏదైనా చూడగలుగుతాం. ఈ ఛాలెంజ్కి మీరు రెడీ? ఒక 2 మినిట్స్ ఆలోచించుకుంటాను. ఆలోచించండి. ఏం ఆలోచించుకున్నారు మేడం? ఇది ఆయనతో ఇంకా లీగల్ గా ఫైట్ చేస్తాను మేడం. ఇంకా కలిసి ఆయన ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయి నాకు నువ్వు వద్దని చెప్పేసారు. ఇంకా వద్దు మ్యామ్. ఇంకా ఆయన బేబీకి మీ డెసిషనే ఫైనల్. సో అందువల్ల మీకు టైం ఇవ్వడం కోసం మాట్లాడేది. ఎందుకంటే కలపండి అంటే దానికి తగ్గట్టు కలుపుతాం. లేదు మేడం మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, లీగల్గా నాకున్న బెనిఫిట్స్ ఏంటి, నాకేం వస్తాయి, ప్రొసీడింగ్స్లో ఎట్లా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మీకు లీగాలిటీ చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ పర్ఫెక్ట్ కంప్లైంట్. ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ ఏదైతే ఉందో అది లీగల్గా లేదు కాబట్టి ఇతను ఆ పాయింట్ని కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో అది తెలిసే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆల్రెడీ పెద్ద మనుషులు వీళ్ళు ఉంటారు కదా, ఆ బాండ్ పేపరే చూస్ చేసుకున్నావు కదా అని. సో మీరు డైవర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అతనికి డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తాయి ఒకవేళ అతను వేసుకుంటే. కానీ ఈ 6 months లోపు డైవర్స్ వేసుకోవడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలోనే అతను డైవర్స్ వేయగలడు. ఓకేనా? అప్పటిదాకా మీకు ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరిద్దరు ఒక సెటిల్మెంట్ అనుకొని నెక్స్ట్ మంత్లోనే మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోయింది అనుకో. ఈ మధ్య కొన్ని కోర్ట్స్లో మేము చూస్తున్నాము మ్యారేజ్ డేట్ను కూడా మార్చేసి వేసుకుంటున్నారు అడ్వకేట్లు కంఫర్ట్నెస్ కోసం. సపరేషన్ డేట్ని మార్చుకోవచ్చు బోత్ పార్టీస్ ఇంట్రెస్ట్ కాబట్టి. కానీ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేటు, ఆ వెడ్డింగ్ కార్డులో ఉన్న డేటు చాలా ఇంపార్టెంట్. అది డిజాల్వ్ అయితేనే డైవర్స్ వచ్చినట్టు. సో కక్కుర్తి పడే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి హడావుడిగా మ్యారేజ్ డేట్ లేని లిమిటేషన్ లేని కేసులు వేసుకోకండి. ఓకేనా? ఇప్పుడు మీరు 498 వేశారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఈ కేసు మీకు ఫ్రీ కేసు,
సగం వరకు పోలీసులు చేస్తారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మీరు అర్జెంటుగా వేయాల్సిన కేసులు డీవీసీ కేసు, మెయింటెనెన్స్. ఓకేనా? మెయింటెనెన్స్ ఎందుకు వేయమంటున్నానంటే మీకు కానీ పుట్టే పిల్లలకు కానీ అతను లీగలా ఇల్లీగలా గొంగోరా ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటీరియర్ మెయింటెనెన్స్ రావడానికి అవకాశం ఉంది. మరి డీవీసీ కేసు ఎందుకంటే నీకు ఆల్రెడీ ఉన్న 1-2 monthsలోనే డొమెస్టిక్ వైలెన్స్ ఫీల్ అయ్యావు, ప్రెగ్నెన్సీ టైంలో వదిలేసి వెళ్ళిపోయాడు. సో టెస్ట్కి రావడం అది గొప్ప కాదమ్మా. అతనికి ఇష్టం లేకపోయినా వచ్చి ఉండొచ్చు, నిన్ను వదిలించుకోవడం కుదరక వచ్చి ఉండొచ్చు. టెస్ట్కి వచ్చాడు కాబట్టి అతను నిన్ను నమ్మేసినట్టు కాదు. 100% అతను మిమ్మల్ని నమ్మట్లా, మీ క్యారెక్టర్ని నమ్మట్లా. ఎదురు మీ ఇంట్లో వాళ్ళే ఆయనకి సాక్ష్యంగా ఉన్నారు. మీకు ఇప్పుడు చెప్పకపోవచ్చు కానీ రేపొద్దుట లీగల్ ప్రొసీడింగ్స్లో అవి నడుస్తాయి. సో కాంపెన్సేషన్గా ఏది వస్తే అది తీసుకొని మేలోనో ఏప్రిల్లోనో, నెక్స్ట్ ఇయర్ మేలోనో ఏప్రిల్లోనో మ్యూచువల్కి వెళ్ళటం బెటర్ ఆప్షన్. మేము పెళ్ళి ఎప్పుడు డిసైడ్ అయిందమ్మా? పెళ్లి చూపులు అయితే జాన్లో అయ్యింది సార్. జాన్ 7th ఆయన మా ఇంటికి వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. ఆయన ఫ్రెండ్ వచ్చారు సార్, చూసేసి వెళ్ళిపోయారు. ఒక 4-5 daysకి ఆయన మాట్లాడి నచ్చింది చేసుకుంటానని చెప్పారు సార్. అలా అలా ఇంకా 1.5 month అలా నడిచింది సార్. 1.5 month ఎన్నిసార్లు కలిసారు మీరు ఇద్దరు? 1-2 times సార్. ఆయన దగ్గరకు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు సార్, మేమిద్దరం ఉండడానికి రూమ్ చూడడానికని. ఇంకొకటి నార్మల్ క్యాజువల్ గా హౌసింగ్ బోర్డ్ లో కలిసారు సార్. ఆయన ఫంక్షన్ కి వెళ్తే క్యాజువల్ కలవటం ఏరియా కూడా అయిందా? లేదు సార్, ఏం లేదు. జస్ట్ బస్ స్టాప్ లో నేను అక్కడ ఉన్నాను సార్. ఆయన కలిసేసి వెళ్ళిపోయారు మెట్రో ఎక్కేసి. పెళ్ళి అయ్యేదాకా ఏం జరగల? లేదు సార్, ఈ 2 times సార్ కలిసింది. షాపింగ్ కూడా రమ్మన్నాము కానీ ఆయన రాలేదు. ఆయన వేరే వర్క్స్ ఉన్నాయి, మ్యారేజ్ వర్క్స్ ఉన్నాయని రాలేదు. ఇంతే సార్, 2 times కలిసాము. దాంట్లో 5 weeks ఉంది కదా, మీకు పెళ్ళైంది 16th. అవును సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళింది 4th or 5th అనుకుంటా. అవును సార్. అంటే యాక్చువల్ 4 weeks కూడా అవ్వాలి అప్పటికి. మీకు చూపిస్తాను, దాంట్లో 5 weeks చూపిస్తాను. Feb 27 నుంచి మేడం క్యాలిక్యులేషన్ వేశారు సార్ డేట్. ఇక్కడ రాశారు సార్ ఫస్ట్ ప్రిసెప్షన్ లాస్ట్ మంత్ పీరియడ్ అని 27 సార్. అక్కడ నుంచి మేడం క్యాలిక్యులేషన్ వేసుకొని రాశారు సార్. బీటా హెచ్సిజీ కూడా చేయించాను సార్. 1347 ఎంత వచ్చింది సార్, రిపోర్ట్ కూడా ఉంది. ఓకే. మీరు ఏం కాస్ట్ అమ్మా? ఎస్టీ మ్యామ్. ఎస్టీ. ఇందాక నేను చెప్పిన లీగల్ ప్రొసీడింగ్స్ వేరు. అంటే ఫస్ట్ మ్యారేజ్ లీగల్గా డైవర్స్ కాదు అన్నాను కదా. ఎస్టీ క్యాండిడేట్స్ ఏదైతే పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నారో మీ కుల పెద్దల దగ్గర, ఆ డైవర్స్ లీగల్గా వ్యాలిడే. ఓకేనా? ఇప్పుడు మీ హస్బెండ్ ఒకవేళ ఆ పాయింట్ని ఛాలెంజ్ చేసినా కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా మ్యూచువల్గా వెళ్తున్నప్పుడు ఏ రోజు లా అండ్ ఆర్డర్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయో మనకు ఐడియా ఉండదు. ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటే ఇప్పుడు ఒకవేళ మ్యూచువల్ సెటిల్మెంట్ అయిపోయినా కూడా మీరు మీ హస్బెండ్తో కోర్టు ద్వారానే లీగల్ డైవర్స్ తీసుకోండి, మ్యూచువల్ డైవర్స్ అనేది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చి అడిగింది ఏంటంటే మేడం మీరు లీగల్గా ఏదైనా హెల్ప్ చేస్తారా అని. యాక్చువల్గా బాధితులు ఫైనాన్షియల్గా బాగా వీక్గా ఉన్న వాళ్ళు కోర్టుల చుట్టూ వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తే మేము ఇందాక మాట్లాడినట్టుగా ఏదైనా సెటిల్మెంట్ చేసి మాట్లాడడానికి అవకాశం ఉండేది. అంత సెటిల్మెంట్ లేనప్పుడు వాళ్ళు చాలా ఫైనాన్షియల్ వీక్ అనుకుంటేనే మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి చూస్తామమ్మా. ఇంకా అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు బాధితులే. ఒక కేసు ఉంది అంటే బాధితులేగా. ఇక అడ్వకేట్లు పెట్టుకోలేమండి అని అందరూ వచ్చినా మేము అంత సర్వీస్ ఇవ్వలేం కదా. మీకు ఎప్పుడు లీగల్ డౌట్స్ వచ్చినా ఒకవేళ మీ అడ్వకేట్స్ ప్రాపర్గా చేయలేకపోతున్నారని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఎలా చేస్తే బెటర్, ఏం చేస్తే బెటర్ అనేది చెప్తాను. ప్రజెంట్ మీరు చేయాల్సిన పని ఫస్ట్ డైవర్స్ లీగల్గా వ్యాలిడే. ఓకేనా? సెకండ్ ప్రొసీడింగ్స్లోకి వచ్చేసరికి డీవీసీ ఎంసీ వేసుకొని మీరు కొంచెం రిలాక్స్ అయిపోయింది కొంతకాలం. చచ్చినట్టు ఆ మ్యాటర్లు ఎప్పుడైనా సెటిల్ చేసుకోవాల్సిందే. ఏ అబ్బాయి అన్న వదిలించుకోవాలి అంటే మీరు ముందే సరెండర్ అయిపోకండి. ఓకే వద్దు నాకు అని అనేకండి. ఎందుకంటే మీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఈరోజు మీరు ఎమోషనల్లో ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు. మేబీ ఒక 6 months తర్వాత డెలివరీ అయినాక పుట్టిన బేబీని చూసినాక మీకు మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, నాకు భర్త కావాలి అని. ఆ స్టాండ్ మీద ఉన్నప్పటికీ కూడా అలా మాట్లాడడం వల్ల మీకు సెటిల్మెంట్ కానీ కాంపెన్సేషన్ కానీ కొంత గట్టిగా రావడానికి అవకాశం ఉంది. మరి మీ నాన్నగారితో ఏమైనా మాట్లాడమంటారా? అంటే లీగల్గా ఇలా ప్రొసీడ్ అవ్వండి అని ఏమైనా చెప్పమంటారా? వచ్చి మీరు చెప్పండి మ్యామ్, మా డాడీకి ఇలా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పండి మ్యామ్. సార్ నమస్తే అండి. మీ అమ్మాయి మా దాకా వచ్చారు. ఫస్ట్ మ్యారేజ్ ఇట్లా డైవర్స్ అయ్యిందండి, అక్కడ చీటింగే జరిగింది. ఇప్పుడు సెకండ్ అతను ప్రెగ్నెన్సీలో ఉండగా వదిలేశారండి, అనవసరమైన ఎలిగేషన్స్ వేస్తున్నాడని. ఈ టైంలో పంచాయతీలు కానీ మాట్లాడడం కానీ కొంత అమ్మాయి మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. అసలు మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఈ సెకండ్ అతను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? అమ్మా ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారమ్మా. నాకు వద్దు, నాకు డైవర్స్నే కావాలి, నాకు ఈమెతో నేను సంసారం చేయలేను అనేకంటే ఉందాము.
దానికి అమ్మా ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనేది పోలీస్ స్టేషన్ లో ఏమన్నాడు సార్? పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటాడు కదా ఒకసారి 2 సార్లు, అక్కడేమన్నాడు? అక్కడైనా కేసులకు కూడా ఏం భయపడట్లేదు అతను? ఆహా ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోండి, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, కోర్టులో అన్నాడు అమ్మా. ఓకే సార్, ఇప్పుడు లీగల్ గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. యాక్చువల్ గా మేము అతనితో మాట్లాడతాం అన్నాము, తన వద్దండి అంది. లీగల్ గానే చూసుకోవడం బెటర్. ఇప్పుడు మీరు పెద్ద మనుషుల పంచాయతీలు, పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసి డైవర్స్ తీసుకోవడం అనేది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో లీగల్ గా కొంత డ్యామేజ్ అవుతుంది సార్. ఎందుకంటే మీ కాస్ట్ ప్రకారం మీరు పెద్ద మనుషుల దగ్గర తీసుకున్న డైవర్స్ కూడా లీగల్ గా వ్యాలిడే. అదే కానీ ఇప్పుడు చేంజెస్ అవుతూ వచ్చినాయి చట్టాల్లో, చట్టాలు అమెండ్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి ఒకవేళ అలా మ్యూచువల్ గా వెళ్లాల్సి వస్తే కనుక కోర్టులో మ్యూచువల్ డైవర్సే తీసుకోండి, ఎవరన్నా చెప్పినా వినకుండా. లీగల్ డాక్యుమెంట్ ఉండడం ఎప్పుడు సేఫ్ సైడే. అంటే ఎట్లాగమ్మా అది? డైవర్స్ కేసు అంటే మ్యాటర్ సెటిల్ అయిన తర్వాత నేను చెప్తున్నది. మ్యూచువల్ డైవర్స్ వెయ్యాలి అన్నా కూడా మీకు ఆల్రెడీ ఇంకొక 1-2 years టైం ఉందిలేండి. నెక్స్ట్ ఇక్కడ 498 వేసేశారు, కానీ అమ్మాయిని పోషించడం, పుట్టే పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత అతనిదే ఉంటుంది. మీరు ఒక అడ్వకేట్ని కలిసి ఒక మెయింటెనెన్స్ డీవీసీ కేసు వేయించండి అమ్మాయి తరపున, తను రెగ్యులర్గా తిరగకుండా డెలివరీ అయ్యేదాకా. కానీ ఈలోపు కేసు ఫైల్ చేస్తే కేసుకి సీనియారిటీ వస్తుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేవి చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు, ఫైలింగ్ చేసిన దగ్గర నుంచి. సో మీరు కొంచెం ఫైనాన్షియల్గా ఏదో పావలా 10 పైసలు ఏదో సర్దుకొని కాస్త రీజనబుల్గా చేసే అడ్వకేట్లతో ఈ 2 కేసులు వేయించి తన ఇంట్లో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఏమో తను ఆల్రెడీ మీ అల్లుడికి, రెండో అల్లుడికి మీ అబ్బాయే చెప్పాడండి అంటుంది, అది ఎంతవరకు నిజం సార్? అది వాళ్ళేమో చెప్తున్నారు, వాళ్ళ ఈ 2 అల్లుడేమో చెప్పాడని అంటున్నారు, ఈయనేమో నేనేం చెప్పలేదు, నాకు అతను ఏం చెప్పలేదని మరి అతనే అంటున్నాడు. ఓ, అసలు మీ అబ్బాయిని అడిగారా? ఇంట్లోనే ఉంటాడు కదా, ఒక చెల్లెలు కాపురం ఎందుకు నాశనం చేశాడు? అదే ఇప్పుడు నేనేం చెప్పలేదు, నా మీద ఎన్నో అపోహాలు చేసేసి ఏదో రకంగా వాళ్ళ అన్నయ్య కూడా డైవర్స్ తీసుకున్నాడు కదా, నా మీద నిన్నే మోపేసి తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటున్నాను నాన్న, నేనేం చెప్పలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఈ అమ్మాయిని, చిన్న అమ్మాయి ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ గా చెప్పేశారు, ఇట జరిగింది సో అండ్ సో అని చెప్పి చెప్పేశారు. మేము కూడా చెప్పేసి చేసామమ్మా. ఆయనకు ఎటువంటి సిచ్యువేషన్ లేదు కదా, అందుకని చెప్పేసి ఏదో ఉదాహరణ ఎంచుకొని నేను ఈమెతో నేను ఎలా బయటపడాలి, నేను ఏ రకంగా బయటపడాలి అనేది ఆలోచించి నేను ఇక నాకు వద్దు మేము కట్నం చేయలేదు కదమ్మా. అదేలేండి. కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్, ఈవిడ సెకండ్ మ్యారేజ్. అమ్మాయి ఎందుకు చేసుకున్నాడు మీ అమ్మాయిని? అయితే మేము ఆల్రెడీ మొత్తం చెప్పాము, మేము ఇట జరిగింది ఆమె నాకైతే ఓకే. మేము 10 మంది మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని విధాలుగా చెప్పాము. నాకు ఓకే, నాకు నచ్చిన అమ్మాయి నేను చేసుకుంటానని చెప్పేసి కూడా చెప్పాడు. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాడంట, ఏమని మా బావగారితో, ఆయన ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు, అమ్మాయి నేను ఇష్టం ఉంది నేను చేసుకుంటానని చెప్పేసి అంటేనే మేము కూడా ముందుకెళ్ళాము, వాళ్ళు కూడా ముందుకెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్పాడంట. కాదు సార్, ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ లో కట్నం అడగలేదా? సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకుంటున్నాం కదా, మరి మాకు డౌరీ ఏదైనా ఇవ్వండి అని? అయితే మాకు 30 లక్షలు 40 లక్షలు మాకు అడిగారు, మా బావగారు సంబంధం తీసుకొచ్చారు కదా అమ్మ, అడిగారు. మాకు హోప్ లేదు, మాకు వచ్చినంత వరకు మేము ఇయ్యగలుగుతాము, మాకు హోప్ లేదు. ఎందుకంటే నేను ఒక్కరిని చేయాలి, 10 మందిని పోషించాలి. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ అమ్మాయికి 8 తులాల బంగారం తీసుకున్నాను. తీసుకుని ఆ అమ్మాయికి బంగారం పెట్టించేసి పెళ్లి చేసేసి కాళ్ళు గడి కన్యాదానం చేసిస్తాను అని చెప్పి చెప్పాను. పెళ్లి ఖర్చులు ఎంత అయినాయి సార్ సుమారుగా మీకు? 5 లక్షల దాకా అయినాయి మేడం. ఇప్పుడు ఆ గోల్డ్ అబ్బాయి దగ్గరే ఉన్నాయా? ఇప్పుడు అతని దగ్గర 2 తులాల బ్రాస్లెట్ ఉంది మేడం. ఓకే సార్, యాక్చువల్గా సెటిల్మెంట్కి వచ్చినప్పుడు గోల్డ్ మొత్తం తీసుకోవాల్సింది తీసుకోండి, కాంపెన్సేషన్ తోటే మాట్లాడదురు. లీగల్ ప్రొసీడింగ్స్ ఏం చేయాలి ఏంటి అనేది మీ అమ్మాయికి చెప్పాను సార్, మీరు కూడా సపోర్ట్ చేయండి తనకి. ఎందుకంటే నిలబడని కాపురం ఎలాగో నిలబడదు, ఇక వాడిని అతన్ని ఎంత మనం బెదిరించినా వేస్టే కదా. అతను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో చెప్పేశాడు ఎస్ఐ గారికి. ఏమని చెప్పాడు? నేను చెయ్యలేను. ఆల్రెడీ జూన్ 14వ తారీఖు మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు ఎస్ఐ గారు పిలిచారు. మాట్లాడి ఏదో రకంగా చేసి సెటిల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు అతను పాపం. కానీ ఆయనతో ఏం చేసిందంటే మామూలుగా నామవరసంగా వచ్చారు, ఒక 15-20
వచ్చారు, వచ్చి తీసుకొని వెళ్ళారు, ఓకే అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. నాకు భయం ఏంటి అంటే తీసుకెళ్లి ఇప్పుడు ఎక్కడో కాకులు తిరగని ఎడారిలో ఉన్నట్టుగా ఉందా ఊరు, అడవి మధ్యలో ఏదా లో వీళ్ళు ఉండేది. కాబట్టి ఇంకా నుంచి మళ్ళీ అక్కడ నుంచి 100 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అడుగు ఆహా, కొండ. ఓకే. ఇప్పుడు అమ్మాయిని అలా పంపించినా వాళ్ళు ఏం చేసినా మనకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అనేది ఒక భయం ఉంది మీకు. లేదు లేదు, ఎందుకని అంటే ఇక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం మా బావగారికి చెప్పాను నేను. బావా ఇట సంగతి ఇట్లా అమ్మాయిని తీసుకెళ్లారు, అమ్మాయికి టచ్ లో ఉండు, ఎందుకంటే మేము ఈ దేశం నుంచి ఆ దేశం రావాలంటే మేము ఏం చేయలేకపోతున్నాము, అందుకని చెప్పేసి పొద్దున సాయంత్రం మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఫోన్ చేసి కొద్దిగా అమ్మాయితో మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పాను, బావగారు కూడా మాట్లాడారు, నేను కూడా నాకు టైం దొరికినప్పుడు నేను కూడా మాట్లాడానమ్మా అని చెప్పాను. నేను తర్వాత చేస్తాను. అలాగే సార్. మీ నాన్నగారు మీరేం చెప్పారో అవి మీ నాన్నగారు సపోర్టింగ్ గానే మాట్లాడారు. సో అతను మిమ్మల్ని వదిలించుకోవడానికి మీ బ్రదర్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు అంతే. ఇప్పుడు ఒక ఎలిగేషన్ వేస్తే ఇప్పుడు మీ బ్రదర్ నేను చెప్పలేదు మొర్రు అన్నా కూడా ఇబ్బందిగానే ఉంటది కదా. మీ ఇంట్లోనే ఒక పాయిజన్ వేసేస్తే బెటర్, మీకు తగాదాలు పెట్టినట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో అతను ఒక ఎలిగేషన్ వేసినట్టే లెక్క. ఏదన్నా కానీ మనం వెళ్ళాలి అనుకుంటే మనం ఏదో ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం, అతను వద్దు అంటున్నాడు, అతని బిహేవియర్ చూసి మీరు వద్దు అనుకున్నారు. సో ఇప్పుడు లీగాలిటీలో ఒక అమ్మాయిని వాడుకొని వదిలేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాలిగా. మీ ఇద్దరి మధ్య అయితే ఫిజికల్ రిలేషన్ ఉంది, పుట్టే పిల్లలకి తండ్రి అతనే. ఈ పాయింట్ మీద మీరు ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు ఫైల్ చేసుకోండి. మీ నాన్నగారు కూడా సపోర్ట్ చేస్తానన్నారు, ఎందుకంటే ఫైనాన్షియల్గా అంత పెద్ద ఖర్చులు కూడా ఏం అవ్వవు. కాకపోతే కోర్టు చుట్టూ కొంత తిరగాల్సి ఉంటుంది మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యేదాకా. ఈ లోపు మ్యాటర్ ఎట్లాగో సెటిల్మెంట్ అవుతుంది. ఇదేమి ఎక్కువ కాలం తిరిగే కేసు కూడా కాదు. సో మీరు జాగ్రత్తగా లీగల్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ ఈ కేసు మొత్తం మనం స్టడీ చేసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి నాకు కాపురం కావాలి అంటే అతని డౌట్స్ని మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. డౌట్స్ ఏంటి అతనికి? అసలు ఈ అమ్మాయిది ఫస్ట్ లవ్ మ్యారేజ్, అతనితో ఆల్రెడీ అన్ని తిరిగేసిందండి. సార్ లవ్ మ్యారేజ్ అయినా కూడా లవ్ చేసుకుని తిరిగేసిన పెళ్ళి అయితే చేసుకుంది కాబట్టి ఆ పాయింట్ మాట్లాడే రైట్స్ అతనికి లేవు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఫిజికల్ గా కలుస్తారు, 2 years మ్యారిటల్ రిలేషన్ ఉంది, ఉన్నంతలో ఎంతో కొంత. సో ఆల్రెడీ ఈవిడ ఫ్రెష్ అని అయితే పెళ్లి చేసుకోలేదు. సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని డౌరీ కోసం డిమాండ్ చేశారు అంటే ముందే మాట్లాడుకోవాలి అట్లాంటి. సో ఇక్కడ ఆ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. 3 ఇలా ఫస్ట్ నైట్ అవగానే అలా 5 weeks అనేది కొంత డౌట్ఫుల్ వ్యవహారమే. ఈ అమ్మాయి దానికి మనం ఒక ఛాలెంజ్ చేసాం, అమ్మ DNA టెస్ట్కి నువ్వు రెడీయా అంటే ఏదో నామకే వస్తే అంది, కానీ తర్వాత మళ్ళీ వెంటనే నాకెందుకు రిస్క్ అనుకుందో ఏమో మరి. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ అయిపోయినాక రియల్గా రిస్క్ ఎంతన్నా తీసుకుంటారు, ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవడానికి. ఒక వ్యక్తి ఇప్పుడు అంత ఇష్టపడి పెళ్లి చేసుకుని అమ్మాయి బాగుందని ఇలా కోర్టుల చుట్టూ తిరిగి నేను కోర్టుకైనా తిరుగుతాను కానీ ఈ అమ్మాయితో నేను ఉండను అనే అంత ఉండదు. మేబీ అతని డౌట్స్ అతనుకునే, అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో. ఈ అమ్మాయి నాకు కాపురం కావాలి అంటే మనం ఎంత రిస్క్ అయినా తీసుకొని వాడితో కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని ఏదైనా మనం ఇది చేయగలిగే వాళ్ళం. కానీ తను ఆల్రెడీ నాకు వద్దు అనేసింది కాబట్టి తనకున్న లీగల్ ప్రొసీడింగ్స్లో ఇప్పుడు మనం చెప్పినట్టు DVC MC కేసు తను ఫైల్ చేస్తే కనుక ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. కానీ వీళ్ళకి సగం మందికి తెలియదు సార్, ST కేసుల్లో పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ తీసేసుకుంటూ ఉంటారు. మాక్సిమం అది ఇప్పుడు లీగల్గా వ్యాలిడే, కానీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇంకా కొత్తగా చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఏదున్నా కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ నా ఉద్దేశం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.